హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా బొంబాయి రవ్వతోటి ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటా, 1 ఆనియన్, అదేవిధంగా 5-6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 10-11 జీడిపప్పు కూడా వేసుకుందాం. వీటంటిని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను 5 మందికి చేస్తున్నానండి ఉప్మా. ఈ ఒక గ్లాస్ తోటి తీసుకుంటే సరిపోతుంది. నేను 1 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ వాటర్ మంచిగా మసిలే వరకు మూత పెట్టుకొని కాగబెట్టుకుందాం. ఈ విధంగా మసిలిన తర్వాత ఇందులో మనం 1 కప్పుకి 4 కప్పులు వాటర్ పోసాం కదా. ఇప్పుడు ఆ 1 కప్పు రవ్వని ఇందులో ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే ఉంట కడుతుంది ఉప్మా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం వరకు ఉన్న ఉప్మా చల్లగా పోయినా కానీ మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఉప్మా. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే చిన్న చిన్న వంటల్లాగా గట్టేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా దగ్గరకు అవుతుంది ఉప్మా. చూసారా, ఇది విధంగా దగ్గరికి అయిన తర్వాత ఉప్మా అనేది రెడీ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఉప్మా రెడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.